ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో నేటి నుంచి మంత్రులతో ముఖాముఖి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు కార్యకర్తలతో మంత్రి దామోదర రాజనరసింహ ముఖాముఖి హాజరు కానున్నారు. మరోవైపు ఇందిరా భవన్ లో అధికారులు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతలు హాజరు కానున్నారు. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. నుంచి గాంధీ భవన్ లో మంత్రులు అందుబాటులో ఉండబోతున్నారు. వారానికి 2 రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నారు. అక్కడికి వచ్చే కార్యకర్తలు కావచ్చు, ప్రజలతో వాళ్ళకున్నటువంటి సమస్యలు, పార్టీ బలోపేతం, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి మంత్రులు ముఖాముఖిలో ఉండబోతున్నాయి. మొదటి రోజు దామోదర్ రాజనరసింహ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఇందిరా భవన్ ప్రిమిసెస్ లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి బుధవారం, శుక్రవారం 2 రోజుల పాటు మంత్రులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారానికి 2 రోజుల పాటు అందుబాటులో ఉంటారు. ఇక దానికి సంబంధించి అక్టోబర్ నెల వరకు కూడా షెడ్యూల్ ని ఇప్పటికే ప్రకటించారు. ఇక 27వ తేదీ శ్రీధర్ బాబు గాంధీ భవన్ కు వస్తారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా అక్టోబర్ 2న మళ్ళీ గాంధీ భవన్ లో ఆ రోజు గాంధీ జయంతి కార్యక్రమం కాబట్టి ఇక ఆ రోజు మంత్రులు ఎవరు హాజరు కావట్లేదు. అక్టోబర్ 4 శుక్రవారం రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 9వ తేదీన అక్టోబర్ లో పొన్నం ప్రభాకర్, బుధవారం 16th అక్టోబర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటారు. 18th అక్టోబర్ లో కొండా సురేఖ, అదేవిధంగా 23 అక్టోబర్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, 25 అక్టోబర్న జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్న తుమ్మల నాగేశ్వరరావు. ఇట్లా అక్టోబర్ నెల వరకు కూడా మంత్రుల షెడ్యూల్ ని కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇక గాంధీ భవన్ కి ఎవరైనా కానీ తమ సమస్యల గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి అన్ని రకాల అంశాలకు సంబంధించి ప్రధానంగా పార్టీని కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా టీపీసీసీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యకర్తలు అదేవిధంగా నేతలతో ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్న అంశాలను కూడా చర్చించబోతున్నారు. మొత్తం మీదైతే ఇది ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పేసి కూడా టీపీసీసీ చెప్తుంది. ఇక సీఎం కూడా ఒక రోజు గాంధీ భవన్ కు వచ్చే విధంగా త్వరలోనే ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి, ప్రభుత్వ పథకాలను బలంగా చేర్చే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది, ముఖాముఖి కార్యక్రమం అని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఇక ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మొట్టమొదటిసారి. దీనికి సంబంధించి అందరూ కూడా అంటే ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి టీపీసీ విజ్ఞప్తి చేస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.